నువ్వు మర్చిపోయావా? గుర్తుపట్టలేదా? మమ్మీ మిమ్మల్ని నాతో పాటు తీసుకెళ్తానే. మమ్మీ 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 ఏంటే మీ అమ్మని నిద్ర లేపుతావా? లేపవే, లేపు. మీకోసం అంత రిస్క్ చేసి తులసి మీద తప్పుడు రిపోర్ట్ పుట్టిస్తే మీరు నన్ను చంపాలని చూస్తారా? హెల్ప్ చేసిన నన్నే చంపాలని చూస్తారే? మీరు నన్ను చంపేసినంత మాత్రాన వెళ్ళిపోతాననుకున్నారా? మీ రక్తం పీల్చకుండా నేను వెళ్ళను. అమ్మా, మీకు చావుకి చావే బదులు మీ ప్రాణాల్ని నాతో పాటు తీసుకెళ్తాను. ఏంటే ఏంటి అక్కడ నిలబడ్డావు? మమ్మీ మమ్మీ దయ్యం మమ్మీ. ఏమైంది? దయ్యం మమ్మీ. ఎక్కడమ్మా? ఎక్కడ? అవునే, అది దయ్యమే. అమ్మో, అమ్మ దయ్యం, దయ్యం. అరవకే, దయ్యం వెళ్ళిపోయింది. అమ్మా, ఇదేంటమ్మా? ఆ నర్సు దయ్యమై ఇటొచ్చింది. అదే నాకు అర్థం కావడం లేదే. ఆ నర్సు మనిద్దరి మీద పగపట్టిందేమో, అందుకే మన ప్రాణాలు తీయడానికి వచ్చిందేమో. ఇప్పుడు ఎలా అమ్మా? దయ్యాలు ప్రాణాలు తీసేదాకా పోవంట కదా? ఏమోనే, నాకు అర్థం కావడం లేదు. ఏదో ఒకటి చేద్దాం, నువ్వు టెన్షన్ పడకో. ఈ రాత్రి గడిస్తే రేపొద్దున వెళ్లి భూత వైద్యుడిని సంప్రదిద్దాం. రేపు పెళ్ళనుకుంటున్నారు కదమ్మా, ఎప్పుడు భూత వైద్యుడంటే ఎలా? తప్పదే మరి, దయ్యాన్ని వదిలించుకోవాలి కదా. శుభమాని పెళ్లి పెట్టుకుంటే ఇలా జరుగుతుందేంటమ్మా? ఈ విషయం నేను అందరికీ చెప్పేస్తాను. అయ్యో ఆగవే, అంత పని చెయ్యకే, కొంపలు మునిగిపోతాయి. తులసికి అసలే మన మీద చాలా డౌట్ ఉంది. దానికేమాత్రం డౌట్ వచ్చినా మొత్తం కూపి లాగుతుంది. అప్పుడు మన ప్లాన్ అంతా రివర్స్ అయిపోతుంది. నిద్రపోదే,
ఏమా మనం కళ్ళు మూసామంటే ఆ దయ్యం మన ప్రాణాలు తీసేస్తుంది. మనం నిద్రలోకి జారుకున్నామంటే ఇక మనకి శాశ్వత నిద్రే. ఇక ఆ దయ్యం మనల్ని పర్మనెంట్ గా నిద్ర పుచ్చుతుంది. మరి ఇప్పుడేం చేద్దామమ్మా? ఆగు, ఒక్క నిమిషం. అమ్మా, సింధు. ఏంటే? అమ్మో, అంత భయపెట్టావు. ఏంటమ్మా ఇది? హనుమాన్ చాలీసా. ఇది చదివితే ఎంత పెద్ద దయ్యమైనా దగ్గరకే రాదు. అమ్మా, నేను చెప్పాను కదా కంగారు పడద్దని. ఇదిగో తొందరగా కానివ్వండి. అలాగే అమ్మా. అబ్బా, ఎంతసేపు ఆ బోర్డు దగ్గర ఉంటారు? త్వరగా కానివ్వండి. అలాగే అమ్మా. లోపల చాలా పనులున్నాయి. అయిపోతుందమ్మా. అర్ధగంట నుంచి అయిపోయిందని అంటున్నారు. ఇంకా అవుతూనే ఉంది. కానివ్వండి, త్వరగా ముగించండి. ఒక్కదాన్ని రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాను. అన్ని పనులు నేనే చూసుకోవాల్సి వస్తోంది. అరే, కాస్త సహాయం చేయరు గాని ఆ చురచుర చూపులేంటి? నువ్వు చేసే పని మాకిష్టం లేదు. మేమేలా సాయం చేస్తాం? నేను చేసేది మీకు ఏం ఇష్టం గనక ఇది ఇష్టం అవడానికి? మీ చూపులు భరించలేకపోతున్నాను. ఇష్టం లేని వాళ్ళు ఎదురుగా నిలబడి నన్ను ఇన్సల్ట్ చేయడం ఎందుకో? ప్రయత్నం విరమించుకుంటావేమోనని. అది జరగని పని. పిచ్చి ప్రయత్నాలన్నీ మానుకోండి. ఈ పెళ్లి నేను జరిపించి తీరుతాను. ఇంతదాకా వచ్చే వెనక్కి తిరిగే ప్రసక్తే లేదు. ఇంతకీ పెళ్లి పనులన్నీ మీదేసుకుని చేస్తాను అన్న తులసి మీ మేనకోడలు ఏది కనిపించదే? తులసి, తులసి, తులసి! వస్తున్నానత్తయ్యా. అదిగో వస్తోంది. ఏంటే, అన్ని పనులు నా చేతుల మీదుగానే జరిపిస్తాను అని ఏమి పట్టించుకోకుండా అంటి ముట్టనట్టలా పైపైన తిరుగుతున్నావేంటి? లేదత్తయ్యా, లోపల పని చూస్తున్నా. అయ్యో, బయట పనులే ఇంకా అవ్వలేదు. ఈ లోపల పని చూస్తున్నావా? ముందు ఇవన్నీ చూడవే. ఇక్కడ అసలే కొంతమంది ఇష్టం లేని మనుషులు నన్ను కాల్చుకు తినేటట్టు చూస్తున్నారు. ఈ పెళ్లి చెడగొట్టే ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. వదినా, నేను అబ్బా, పిలవకు ప్రియా. నన్నలా పిలవకు, నాకు చిర్రెత్తుకొస్తుంది. నువ్వు నీ పంచుడవే. అలాగే అత్తయ్య. ఏంటి అలాగే అత్తయ్య అని తలాడిస్తున్నావు? ఈ పెళ్ళైతే నీ బతుకేమవుతుందో అని ఆలోచిస్తున్నావా? తెలివైన దానివి, ఎలాగో అలాగా ఈ పెళ్లి ఆపుతావని ధైర్యంతో మేముంటే నువ్వేంటమ్మా నీ చేతుల మీదుగానే పెళ్లి జరిపించేలాగున్నావు?
చెప్పిందేంటి చేస్తుందేంటి తులసి? చెప్పు, ఏం చేయాలనుకుంటున్నావు? మాట్లాడవేంటే? ఏం మాట్లాడమంటారు? నా ప్రయత్నాలు నేను శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తూనే వచ్చాను. కానీ ఇప్పుడు నా చెయ్యి దాటిపోయే పరిస్థితి వచ్చింది. ఓడిపోయే టైం వచ్చినట్టు అనిపిస్తోంది. అలా మాట్లాడకు తులసి. ఇంకెలా మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు మావయ్య. లేదు, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. భగవంతుడా, ఏదో ఒకటి చేసి ఈ పెళ్ళి ఆపు స్వామి. బాబు మేడం. త్వరగా కానివ్వండి. అలాగే మేడం. కొంచెం పైకి పెట్టు. ఇదిగోండి, ఇది ఇక్కడ పెట్టొద్దు, ముందెక్కడైనా పెట్టండి. మొత్తానికి ఇంట్లో పాగా వేయబోతున్నావే? పాగా వేయడం కాదు మమ్మీ, పామై ప్రవేశిస్తున్నాను. విషం చిమ్మి పగ తీర్చుకుంటా. ఎవ్వరికీ సుఖ సంతోషాలు లేకుండా చేస్తా. ప్రశాంతత కరువై అందరూ నరకంలో బ్రతికినట్టు బ్రతకాలి. అవును సింధు, వాళ్ళు నరకం అనుభవిస్తేనే నా మనసు శాంతించేది. ఇటు దుర్గా అటు తులసి ప్రతి క్షణం కన్నీళ్లతో కాపురం చెయ్యాలి. అవి చూస్తూ మనం ఆనంద బాష్పాలు కార్చాలి. మీ నాన్నను వేధించినందుకు, మా నాన్నని అవమానించినందుకు అప్పుడే ప్రాయశ్చిత్తం చేసిన వాళ్ళమవుతాం. అవును సింధు, దుర్గమ్మని బోల్తా కొట్టించినందుకు ఇప్పటికే నా మనసు పొంగిపోతుంది. సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోతుంది. ఒక్కసారి భజంత్రీలు మోగని వాళ్ళ బ్యాండ్ ఎలా మోగిస్తానో నువ్వు చూద్దువు గాని. సాధిస్తావే, నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు. నేననుకున్నది సాధిస్తావు. నన్ను చూసాక సడన్ గా ఆగిపోయారు. నేను మీ గ్రూపే, నా దగ్గర దాచాల్సిన పనేం లేదు. బావతో పెళ్లి జరపనందుకు నాకు అత్తయ్య మీద, మీ మధ్య అడ్డుగా నిలిచినందుకు మీకు తులసి మీద కోపమే. మేమేం వాళ్ళ గురించి మాట్లాడుకోవట్లేదు. నేనంతేం పిచ్చిదాన్ని కాదులే సింధు. అయినా మీ ఇద్దరు ఎవరి గురించి మాట్లాడుకుంటే నాకేంటి? అత్తయ్య ఈ పూల చెడు ఇచ్చి రమ్మంది. వచ్చాను, ఇదిగో ఇచ్చాను, వెళ్తున్నాను. సింధు, ఈ నెక్లెస్ వేసుకో. అందరిలో ఘనంగా ఉంటుంది, నీకు అందంగా కూడా ఉంటుంది. మీ చేతులతో మీరే అలంకరించండి ఆంటీ.
సరే ఇది పట్టుకో కీర్తి. అబ్బా ఎంత బాగుందో చూడు, ఒకసారి అద్దంలో చూసుకో. దెయ్యం! 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 ఏయ్ దయ్యమా? దయ్యం ఎక్కడే? దయ్యం ఏంటి? దెయ్యం ఆంటీ. దయ్యం ఏంటి? రాత్రి కలత నిద్రమైనా పోయావా, లేదా పీడకలేమైనా వచ్చిందా? దయ్యం లేదు, ఏమీ లేదు. నేను పార్లర్ వాళ్ళని ముత్తైదుల్ని పంపిస్తాను. త్వరగా అలంకారం పూర్తి చేసుకుని రండి. దెయ్యం అమ్మా, దెయ్యం! ఎక్కడే? అదిగమ్మా. దయ్యం లేదు, ఏం లేదమ్మా, అంతా నీ భ్రమ. కానివ్వమ్మా. అది కాదమ్మా. ఏ కూర్చో, కానివ్వు. చిట్టమ్మ అంటే మధురమైన మిఠాయి మాత్రమే కాదు, మంచి మనసున్న అమ్మాయి. మంచి వాళ్ళకి తోడుగా నిలుస్తుంది, చెడ్డవాళ్లకి చంపచళ్ళు అనిపిస్తుంది. చిట్టమ్మ అంటే స్వీట్ మాత్రమే కాదు, స్వీట్ వార్నింగ్. కార్పొరేట్ కాంతమ్మని చిట్టమ్మ ఎలా ఎదుర్కోబోతోంది? మిఠాయి కొట్టు చిట్టమ్మ, సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 2:30 నిమిషాలకి.